పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని సన్నిధిలో ఉందాము. ఈ యొక్క సమయంలో మరి దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. అయితే అంతకు మునుపుగా మనము ముందుగా ప్రార్థన చేసుకొని మరి వాక్యమును ప్రారంభం చేసుకుందాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ దేవాతి దేవ రాజులకు రాజా సర్వాధికారి నిత్యుడగు తండ్రి సమాధానకర్తగా మా ప్రభానికే వందనాలు స్తోత్రం. నీ బలమేట హస్తాలకు తండ్రి ప్రభా మమ్మల్ని అప్పచెప్పుకొని చూన్నాం. నా ప్రభా నీ వాక్యమును నా ప్రభా మేము ధ్యానం చేసి ఉండగా నా ప్రభా అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మాతో మాట్లాడమని, మేము ఫలభరితమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితము పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడినట్లుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, విలుచున్న ప్రతి ఒక్కరిలో తండ్రి నీ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తూ, ఆత్మ సంబంధమైనటువంటి మరి యొక్క క్రియల్లో తలంపులు ఆలోచనలు కలిగి మేము ముందుకు కొనసాగునట్లుగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ, వినుచున్న తండ్రి చెప్పుతున్న నన్ను వినుచున్నటువంటి వారిలో ఈ కార్యమును జరిగించమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నా మా పరలోక తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రములు. ఈ యొక్క సమయంలో మరి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. ఇక సమయంలో యెషయా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం నుంచి మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనం నుంచి మనం చదువుకుందాం. నిన్ను గూర్చి తమల వృక్షములు లెబనోను దేవదారు వృక్షములు హర్షించును. నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నేను చూసి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త సూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనం మీద లేపుచున్నది. వారందరూ నిన్ను చూసి నీవును మావలే బలహీనుడవైతివా, నీవును మా బోటి వాడివైతివా అందరూ. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక విషయం అనేటువంటిది మనం చూస్తాము. ఇక 14వ అధ్యాయము మరి 8, 9 వచనాలు తర్వాత 10వ వచనం మనము చదువుకున్నాం. ఇక్కడ 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి సాతాను పడిపోయినటువంటి స్థితి, ఆత్మ సంబంధంగా మరి సాతానుడు మరి దేవునికి వ్యతిరేకము చేసినటువంటి వాడై, ఆలోచించినటువంటి వాడై పడిపోయినటువంటి స్థితిని మనము గ్రహించవచ్చును. అందుకని మరి ఇక్కడ చూద్దాము. 14వ అధ్యాయము 12వ వచనం మనం గమనించినట్లయితే ఆ విధంగా మనం చూస్తాము. తేజో నక్షత్రమా వేకువసుక నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటివి గదా. ఇక్కడ మరి సాతానుడైనటువంటి వాడు, అంటే ఇంతకుముందు లూసిఫర్గా ఉన్నటువంటి సాతానుడు ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, మరి ఇంతకుముందు ఎక్కడ ఉన్నాడు అనేటువంటి చూస్తే ఆ తేజో నక్షత్రం వేకువసుక నీవెట్లు ఆకాశము నుండి పడితివి అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. మరి సాతానుడు కాకమునుపు దేవునికి తిరుగుబాటు చేయనంత వరకు అతను దేవుని యొక్క దూతగానే ఉన్నాడు, మరి దేవుని దగ్గరనే ఉన్నాడు, ఒక తేజో నక్షత్రంగా ఉన్నాడు, వేకు చుక్కగా ఉన్నాడు ఇక లూసిఫర్. అయితే తాను ఎప్పుడైతే
ఇక్కడ మనం చూస్తే 14వ వచనం మనం గమనించినట్లయితే, మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. కాబట్టి దేవునితో సమానంగా తాను భావించుకున్నది, దేవునితో సమానముగా ఆలోచించింది. నేను కూడా దేవునిలాగా ఉండాలి అనేటువంటి దేవుడు ఏ విధంగా అయితే పూజించబడతా ఉన్నాడో నేను కూడా ఆ విధంగా పూజించబడటానికి అర్హుని కదా అనుకుని మనసులో అనుకున్నది, దేవునితోటి సమానముగా అనుకున్నదనమాట. అందుని బట్టి ఆకాశంలో ఉన్నటువంటి ఇక తేజో నక్షత్రము, ఆకాశంలో ఉన్నటువంటి ఇక ఏకుసుక్కగా ఉన్న పిలవబడినటువంటి ఈ యొక్క లూసిఫర్ మరి దేవునికి వ్యతిరేకంగా తాను ఆలోచించుట బట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఎక్కడికి వెళ్ళింది అనేటువంటిది మనం గమనించినట్లయితే, నీవు పాతాళమునకు నరకములోక మూలకు త్రోయబడితివి, నిన్ను చూసువారు నినానించు చూసు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా, తాను చెరబట్టిన వారిని తమ నివాస స్థలములకు పోనీయవాడు ఇతడేనా అని. తర్వాత ఇంక చూస్తే 18వ వచనం, జనముల రాజులందరూ ఘనత వహించిన వారి తమ తమ నగరుల యందు నిద్రించుతున్నారు, నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్ము వలెనున్నావు, ఖడ్గము చేత పొడవబడి చచ్చిన వారి శవములతో కప్పబడిన వాడవైతివి. కాబట్టి మరి దేవునికి వ్యతిరేకంగా తాను ఆలోచించుట బట్టి మరి సాతానుడు లూసిఫర్గా ఘనంగా ఉన్నటువంటి అతను మరి ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఆలోచించిందో, దేవునితో సమానముగా ఉండాలని ఆలోచించినదో, నేను మేఘమండలముకు ఎక్కేదను, మహోన్నతునితో నన్ను సమానముగా చేసుకుందునని నీవు మనసులో అంటివి కదా. ఆ విధంగా మనసులో అనుకోవటం ద్వారా ఎక్కడికి త్రోయబడినటువంటిది మనం గమనించినట్లయితే, పాతాళమునకు నరకములో ఒక మూలకు తోయబడితేవే అని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి పాతాళములకు త్రోయబడినట్లుగా మనం చూస్తాము. మరి ఆకాశములో తేజో నక్షత్రముగా ఉన్నది, వేకు చుక్కగా ఉన్నటువంటి ఈ లూసిఫర్ ప్రధానమైనటువంటి ఈ దూత, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ఈ దూత దేవునికి మరి వ్యతిరేకమైనటువంటి కార్యం ఆలోచన అనేటువంటిది చేయటం ద్వారా పడిపోయినటువంటి మరి సాతానుగా మారిపోయినట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే అహంకారం అనేటువంటి మన జీవితంలో ఉండకూడదు, గర్వం అనేటువంటిది మన జీవితంలో ఉండకూడదు. తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. బైబిల్ వాక్యం చెబుతూ ఉన్నది. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మరి ముఖ్యముగా ఇక ఆలోచన అనేటువంటి చేయాలి. ఏంటంటే తగ్గింపు జీవితం. క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటంటే తగ్గింపు జీవితము కలిగి జీవించడం. లూసిఫర్ గారైతే మరి అక్కడ తను తాను హెచ్చించుకున్నది కాబట్టే, మరి హెచ్చించుకొని దేవునితో మరి సమానంగా ఎంచుకున్నది కాబట్టి పాతాళంలోకి కిందకి పరలోకము పైలోకము అంటే హైయెస్ట్ ప్లేస్లో ఉంటుంది, ఎక్కువ ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉన్నట్టు ఘనత కలిగినటువంటి ప్రదేశము పరలోకము. అక్కడ ఉన్నటువంటి ఈ లూసిఫర్ కాస్త మరి క్రిందన ఉన్నటువంటి డౌన్ స్థితిలో ఉన్నటువంటి పాతాళంలోకి దిగిపోయినటువంటి స్థితి. కాబట్టి తను తాను హెచ్చించుకొని వాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును. మనము కూడా విశ్వాసులుగా ఉన్నటువంటి మనము కూడా హెచ్చించుకుంటే సాతానులాగా మనము తగ్గించబడేటువంటి స్థితిలో మనము ఉంటాము. అయితే ఈ విధానం బట్టి అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి కొన్ని జీవాలు, మరి అక్కడ ఉన్నటువంటి పాతాళం కానీ ఇవన్నీ కూడా ఏం చేసినాయి అనేటువంటిది మనం గమనించినట్లయితే, ఇక్కడ 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 9వ వచనం చూస్తూ ఉన్నాం. నీవు ప్రవేశించుండగానే నిన్ను ఎదుర్కొనటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. ఎప్పుడైతే సాతానుడు మరి అంటే లూసిఫర్గా ఉన్నట్టు ఘనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి
ఆ యొక్క లూసిఫర్గా కాస్త మరి పాపం చేసి, అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం, అంటే దేవుని కంటే హెచ్చించుకున్నది కాబట్టే మరి తాను దేవునితో సమానంగా ఎంచుకున్నది కాబట్టి పాతాళంలోకి పడద్రోయబడినటువంటి స్థితి మనం చూసినట్లయితే, మరి అక్కడ ఉన్నటువంటి పాతాళమంట ముందు కలవరపడిపోయింది. అబ్బా, ఎంత ఘనమైనటువంటిది, మరి ఎంతో గొప్పదైనటువంటి ఆ లూసిఫరు ఎందుకు ఈ విధంగా పడిపోయింది అని అక్కడ మరి పాతాళం అయితే కలవరపడిపోయింది సాతాను రావటం బట్టి. అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనము గమనించినట్లయితే, అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది, భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజులనందరినీ వారి వారి సింహాసనం మీద లేపుచున్నది. ఏం చేస్తూ ఉందంటే, మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలని మరి ఇక పాతాళము ఏం చేస్తూ ఉందంట, రేపుతూ ఉన్నది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. మొదటిగా మనం చూసినట్టయితే, అది నిన్ను చూసి ప్రేతలను రేపుచున్నది. మొదటిగా ప్రేతలను రేపుచున్నది. ప్రేతలు అంటే శవాలు అని అర్థం. ప్రేతలు అంటే శవాలు అని అర్థం. ఇంకొక భాషలో ఏంటంటే శరీరానుసారులు. శరీరానుసారులు అంటే మరి శరీరం బట్టి జీవించేవారు. అంటే మన శరీరంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి శరీరము, రెండవది ఆత్మ. ఆత్మానుసారంగా జీవించటమా లేకపోతే శరీరానుసారంగా జీవించటమా? ఆత్మానుసారంగా జీవించటమా, శరీరానుసారంగా జీవించటమా? కాబట్టి మన శరీరంలో ఏమన్నంటే రెండు జీవితాలు మనకి ఉంటాయి. ఒకటి శారీరకంగా మనం జీవిస్తూ ఉన్నామా లేదా ఆత్మానుసారంగా జీవిస్తూ ఉన్నామని ఇక్కడ ప్రేతలను రేపుతూ ఉన్నది. ఇక పాతాళమంట మరి మనలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేతలను రేపుతుంది, శరీర కార్యాలను రేపుతూ ఉంది అనేటువంటిది మనం చూస్తాము. ఇక్కడ మరి గలతీయులు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే మరి శరీరము యొక్క కార్యాలు మనం చూస్తూ ఉంటాం. ప్రేతలు, మనలో ఉన్నటువంటి ప్రేతలు అనేటువంటి ఏమిటి అనేటువంటిది మనం గమనించినట్లయితే, మరి గలతీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి మనము చదువుకున్నట్లయితే ఇక్కడ రాసినటువంటి వాక్య భాగం మనం గమనిస్తాం. శరీర కార్యములు స్వస్థమైనవి, అవి వేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిషారము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరతో కూడిన ఆటపాటలు మొదలైనవి. కాబట్టి శరీర కార్యములు అంటే ఏంటి? ప్రేతలు, మనలో ఉన్నటువంటి ప్రేతలు అవరు అనేటువంటిది అంటే చచ్చిపోయినటువంటి స్థితి, శరీరానుసారమైనటువంటి స్థితి అనేటువంటిది మనం గమనించినట్టయితే ఇక్కడ కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. జారత్వం మనలో ఉంటే మనం చచ్చిపోయినటువంటి స్థితిలో ఉన్నాము. అపవిత్రత కలిగి ఉంటే, అలాగే కామకత్వము కలిగి ఉంటే, విగ్రహారాధన మనలో ఉంటే, అభిషారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, అలాగే భేదములు, విమతలు, అసూయలు, మత్తతులు, అల్లరతో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉంటే మనం ఆత్మానుసారంగా జీవించడం లేదని అర్థం చేసుకోవాలి. వీరందరూ కూడా ఈ విధంగా ఎవరైతే చేస్తూ ఉంటారో, శరీర కార్యాలని నెరవేరుస్తూ ఉంటారో వారు మాత్రము ఎవరంటే శరీరానుసారులు. వీరు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించువారు. మరి పాతాళమైతే ఏం చేస్తూ ఉన్నది అంటే ఆ యొక్క ప్రేతలను రేపుతూ ఉంది. ఆ యొక్క మరి లూసిఫర్ కింద పాతాళంలో పడిపోగానే ఇక పాతాళం ఏం చేస్తూ ఉందంట, ప్రేతలను రేపుతూ ఉంది. ఈ వీరి అనమాట ఎవరో ఆ యొక్క అపవిత్రత కానీ, జాగ్రత్త కానీ, విగ్రహారాధన కానీ, అభిషారం కానీ, ద్వేషములు కానీ ఎన్నిటినీ రేపుతూ ఉంది. మరి వారేమో మరి ఏంటంటే వాళ్ళు నిద్రపోయినటువంటి స్థితిలో ఉన్నారు. వారిని కూడా
లేపుతా ఉన్నది అనేటువంటిది మనము గమనించవచ్చు. ఇక తర్వాత పోతే రెండోదిగా మనం గమనించినట్లయితే, రెండోదిగా మనం చూస్తే మరి ఏం చదువుతుంటే ప్రేతలను రేపుతా ఉంది. తర్వాత పోతే ఇంకేం చేస్తా ఉన్నటువంటి మనం గమనించినట్లయితే అక్కడ 14వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. 14వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి ఏమి చూస్తూ ఉన్నాము అనేటువంటిది మనం చూద్దాము. భూమిలో పుట్టిన మొదటిగా అది నిన్ను చూసి ప్రేతలను రేపుతా ఉన్నది. రెండోది భూమిలో పుట్టిన సమస్త సూరులను. రెండవ వాళ్ళు ఎవరంటే భూమిలో పుట్టినటువంటి సమస్త సూర్యులు. భూమిలో పుట్టినటువంటి ఈ సమస్త సూర్యులు ఎవరు అనేటువంటిది మనం గమనించినట్లయితే మార్కు సువార్త మనం గమనించినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనము గమనించినట్లయితే ఇక్కడ రాసింది 21వ వచనం నుంచి మనము గమనించినట్లయితే 7వ అధ్యాయము 21వ వచనము 22వ వచనం మనం గమనించినట్లయితే లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతా ఉన్నాడు ఏంటంటే మనుష్యుని అపవిత్రపరిచేది అంటే భూమిలో నుంచి వచ్చినటువంటి సమస్త సూర్యులు అనమాట. వీళ్ళకి మించినటువంటి వాళ్ళు ఎవరు? వీళ్ళ దెబ్బకి ఎవరైనా పడిపోవాల్సింది. ఏంటి ఎవరంటే వీళ్ళు మరి దొంగతనాలు, తర్వాత పోతే దురాశలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్యములు, కామ వికారమును, మత్సరమును, దేవదూషణ, అహంభావమును, అవివేకమును వచ్చును. వీళ్ళందరి దెబ్బకి, ఈ లక్షణాల దెబ్బకి ఎవరు కూడా నిలవలేకపోతున్నారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా గెలవలేకపోతా ఉన్నారు. వాటికి లోనైపోయి వాళ్ళు ఏమేం చేస్తుంటే మనల్ని వారు సూర్యులుగా ఉంటున్నారు మన పట్ల, ఎవరి పట్ల అన్నట్టుగా. అందుకని ఇక్కడ చూడండి ఏమని రాస్తుందంటే భూమిలో పుట్టిన సమస్త సూర్యులు అనమాట. మన హృదయంలో ఉన్నటువంటి సూర్యులు అంటే జనాలని ఆత్మానుసారంగా నుండి మరి శరీరానుసారంగా తీసుకొని వచ్చేటువంటి వాళ్ళు, అలాగే దేవునికి మరి దూరస్తులుగా చేసేటువంటి ఈ యొక్క లక్షణాలు ఉంటాయి. హృదయంలో ఉన్నటువంటి ఈ లక్షణాలు మనల్ని అపవిత్రపరిచి దేవునికి దూరస్తులుగా మనల్ని చేస్తూ ఉన్నాయి. ఇక తర్వాత పోతే మనం గమనించినట్లయితే మూడోదిగా మనం గమనించినట్లయితే ఎవరు అనేటువంటిది మనం చూస్తే జనముల రాజులనందరినీ. మొదటిగా ప్రేతలను రేపుతా ఉంది పాతాళము. రెండోదిగా భూమిలో పుట్టినటువంటి సమస్త సూర్యులను లేపుతూ ఉంది. అలాగే మూడోదిగా ఎవరిని లేపుతూ ఉంది? వారి యొక్క సింహాసనాలను. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? వీళ్ళంతా సింహాసనాల మీద ఉన్న అధికారం సలాయిస్తూ ఉన్నాయి. ఇది శరీరానుసారమైనటువంటి ప్రవర్తన, శరీరానుసారమైన మన శరీరము మరి ఆత్మానుసారమైనటువంటి జీవితం మీద మరి అధికారం చేస్తూ ఉంది. రెండోది మనలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి అపవిత్రపరిచేటువంటి కార్యాలన్నీ కూడా మనలను రాజ్యం చేస్తాం, మన మీద రాజ్యం చేస్తాం. ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూస్తూ ఉన్నది. మూడోదిగా మనం చూసినట్లయితే జనముల రాజులు. వీళ్ళు జనముల రాజులు అంటే ఎవరు అనేటువంటి మనం చూస్తే ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకంలో ముగ్గురు ప్రధానమైనటువంటి రాజులు ఉన్నారు. వీరే ప్రపంచాన్ని ఏలుతున్నటువంటి రాజులు. ఎవరంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఈ మూడు అధికారాలకు మించి ఇంకా ఏమీ లేదు. వీటికి ప్రతి ఒక్కరూ లోబడాల్సింది. ఏది శరీరాశకి లోబడాల్సిందే, నేత్రాశకి లోబడాల్సిందే, జీవపు డంబానికి లోబడాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మరి ఏ ఆశ లేనటువంటి వారు, ఏ రాజు కింద లేనటువంటి వారు ఎవరు చెప్పండి? ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరు ఏదో ఒక అధికార కింద ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఏంటి? ఒక్కొక్కరేమో శరీరాశకి లోన్ అవుతారు, ఒక్కొక్కరు నేత్రాశకి లోన్ అవుతారు, ఇంకొకరు మరి జీవపు డంబానికి లోన్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కూడా బలహీనతలు అన్నమాట. రాజులు
మన మీద ఏలు చేసే ఏలబడి చేసేటువంటి రాజులు అనమాట. వీళ్ళంతా కూడా అంతకు మునుపు ఏ విధంగా ఉన్నారంట, కాముగా ఉన్నారు, సింహాసనం మీద ఉన్నారు, ఏం చేయలేదు, వాళ్ళకి ఏం పని ఇవ్వట్లేక చేస్తూ ఉన్నారు. అయితే మరి ఇక్కడ చూస్తే వారు వచ్చి లేచి ఏమంటున్నారు అనేటువంటిది మనం గమనించినట్లయితే, వారి సింహాసనం మీద లేపుతున్నది వారందరూ కూడా ఏమంటున్నారు అంటే, ఇక్కడ చూస్తే 10వ వచనం నుంచి, నీవును మా వలె బలహీనుడు అయితివా, నీవును మా బోటి వాడి అయితివా, అందరూ నీ మహాత్యమును, నీ స్వరమండలమును, నీ అలముల స్వరమును పాతాళమున పడవేయబడిను, నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును, తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వెట్ల ఆకాశం నుండి పడితివి అని ఆ 3 అంటున్నాయి. ఏంటి అనేటువంటిది మనం గమనించినట్లయితే, ప్రేతలు, పాతాళం లేపినటువంటి ప్రేతలు, అలాగే భూమిలో పుట్టినటువంటి సమస్త సూర్యులు, అలాగే జనముల రాజులందరికీ కలిసి ఏమంటున్నాయంటే, సాతానుతో, అయ్యా నువ్వేంటయ్యా అట్లాగే పడిపోయావు, నీ యొక్క స్వరమండలం ఏమైపోయింది, నీ మహాత్యం ఏమైపోయింది, అవన్నీ కూడా పాతాళంలో పడిపోయి, నీవు కూడా మా బోటి వాడివైతే అంటే మా బోటి వాడివైతే అంటే అక్కడ ఎవరున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అంటే యేసు ప్రభువారిని నమ్ముకుంటే ఏం జరుగుతుంది అనేటువంటిది మనం గమనించినట్లయితే, ప్రేతలు అనబడినటువంటి శరీర కార్యాలు మనం ఏమి చేయలేవు. ఒకటి అంటే శరీర కార్యాలు అనేటువంటి యేసుప్రభువారిని మనం కానీ యేసుప్రభువారిని మన సొంత రక్షకుడిగా అంగీకరిస్తే శరీర కార్యాలను మనం ఏమీ చేయలేవు. అలాగే రెండోదిగా మనం చూస్తే, భూమిలో పుట్టినటువంటి సమస్త సూర్యులు కూడా ఏం చేయలేరు యేసుప్రభువారిని నమ్ముకుంటే. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ అపవిత్రపరిచే కార్యాలు కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనము సొంత రక్షకుడిగా అంగీకరించాము కాబట్టి. ఇక 3వదిగా మనం చూస్తే, జనముల రాజులు ఎవరు? శరీరాశ, నేత్రాశ, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవిపడం. లోకం మనం ఏమీ చేయలేదు. ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువారిని మన సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు. కాబట్టి ఆయన ఏం చేస్తే, ఆయన బలియాగం ద్వారా, ఆయన చిందించినటువంటి రక్తము ద్వారా, ఆయన చిందించినటువంటి బలిదానము ద్వారా దేవునికి సమర్పించుకున్నాడు తను తాను. ఎవరి కోసం? మన పాపముల కొరకు. పాపం అనేటువంటిది డేంజరస్ అనమాట. ఈ పాపమును అనువుగా చేసుకొని మనలో పాపం ఉంటేనే శరీర కార్యాలు మన మీద పనిచేస్తాయి, అధికారం చలాయిస్తాయి. అలాగే భూమిలో ఉన్నటువంటి సమస్త సూర్యులు మన మీద ప్రభావం చూపుతూ ఉంటారు. అలాగే మరి రాజులు, జనముల రాజులు కూడా ఏం చేస్తారు? మన మీద ప్రభావం చూపుతూ ఉంటారు. ఎప్పుడు అంటే మనలో పాపము ఉన్నప్పుడు. కాబట్టి ఈ పాపము తీసివేయడానికి మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి మన పాపలు ఆయన నమ్ముకోవడం ద్వారా, నమ్మి బాప్తిస్మము పొంది రక్షించబడాలి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడతా ఉందని మనం చదువుకుంటున్నాం. కాబట్టి ఆయన నమ్ముకోవటం ద్వారా మనము విజయం పొందేటువంటి వారముగా ఉంటాం. మొదటిగా మనం చూస్తూ ఉన్నాము, అక్కడ శరీర కార్యాలను ఏ విధంగా మనము జయిస్తాము అనేటువంటిది మనం గమనించినట్లయితే, గలతీయులు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాము. 5వ అధ్యాయంలో మనం చూస్తే 16వ వచనం మనం చూసినట్లయితే, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. కాబట్టి మనము యేసు ప్రభువుని నమ్ముకోవటం ద్వారా పరిశుద్ధాత్మను మనం గిఫ్ట్గా పొందుతాము. ఈ పరిశుద్ధాత్మను మనము కలిగి జీవించడం ద్వారా మనం ఏం చేస్తామంటే, ఇక్కడ చూడండి, నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని రాయబడింది. కాబట్టి ఆత్మానుసారంగా నడుచుకోవటం అనేటువంటిది ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ఏం చెబుతుందో, మనం ఏ విధంగా నడుచుకోవాలి, ఫైటింగ్కి మరి ఆ యొక్క శరీర కార్యాలను మనం జయించాలంటే మనం ఏం చేయాలి అనేటువంటి ఇక్కడ చూస్తే, మరి అక్కడ మనం రాస్తూ ఉంది. ఆత్మ 22వ వచనం చూడండి, 5వ
అధ్యాయము 22వ వచనం గలతీయులు రాసిన పత్రికలో మనం చూస్తే ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమే లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఆత్మకార్యాల ద్వారా మరి ప్రేమ కలిగి జీవించడం ద్వారా, సంతోషం కలిగి జీవించడం ద్వారా, సమాధానం ఇవన్నీ ఏ విధంగా మనం మరి నెరవేర్చగలగంటే యేసు ప్రభువారిని మనం నమ్ముకోవడం ఆ ప్రకారము జీవించడం ద్వారా పరిశుద్ధాత్మ అనుగ్రహించబడి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము నడుచుకోవటం ద్వారా ఏ విధంగా నడుచుకోవాలంటే పరిశుద్ధాత్మ మనల్ని ప్రేమ కలిగి ఉండేట్లు నడిపిస్తుంది, సమాధానం కలిగి ఉండేట్లు నడిపిస్తుంది, మంచితనం కలిగి ఉండేట్లు నడిపిస్తుంది. కాబట్టి మనం ఆటోమేటిక్గా మనము శరీర కార్యాలను మనము జయిస్తాం. ఆ తర్వాత మనం చూస్తే హృదయం ఉన్నటువంటి పాపం పోవాలంటే మనం ఏం చేయాలని ఉన్నట్టు మనకు గమనించినట్టు మన హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకోవాలి. కీర్తనలు 119వ అధ్యాయము 11వ వచనం మనం గమనించినట్లయితే అక్కడ రాసి ఉన్నది, మనము పాపము చేయకుండా ఉండినట్లుగా నా హృదయములో నేను వాక్యమును ఉంచుకొని చున్నాను అని రాయబడి ఉన్నది. 119వ అధ్యాయం మనం గమనించినట్లయితే 11వ వచనం మనం చూస్తాము. అక్కడ రాసిందనమాట ఏంటంటే, నేను పాపము చేయకుండా ఉండినట్లుగా నా హృదయములో దేవుని వాక్యమును ఉంచుకున్నాను అని ఇక్కడ రాసి ఉంటుంది. 119వ అధ్యాయంలో మనం చూస్తాము. ఇక్కడ 11వ వచనంలో మనం చూస్తే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. కాబట్టి మరి హృదయంలో ఉన్నటువంటి పాపాలను కూడా జయించడం అంటే దేవుని వాక్యాన్ని మనము జయిస్తామన్నటువంటి దేవుని వాక్యము ద్వారా మనము వాటిని ఆ హృదయంలో ఉన్నటువంటి పాపాలను మనం జయించేవారిగా ఉంటాము. చివరిగా మనం గమనించినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం రాసి ఉన్నది అంటే మనం గమనించుకొని ముగించుకుందాం. ఇక్కడ చూస్తే మొదటి యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం మనం చూస్తే, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు అనేటువంటిది మనం చూస్తాం. ఆ తర్వాత 4వ వచనం మనం చూస్తే, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. విశ్వాసులుగా మనము పిలువబడుతున్నటువంటి మనము విశ్వాసం కలిగి జీవిస్తా ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం మనం కలిగి జీవిస్తా ఉన్నాం. ఆ విధంగా విశ్వాసం కలిగి ఉంటే తప్పనిసరిగా మనము లోకాన్ని జయించినటువంటి వారం. శరీరాశ ఏం చేయదు, నేత్రాశ ఏం చేయదు, జీవపు నంబాన్ని కూడా మనం జయించగలుగుతాం. ఎప్పుడంటే మనలో ఉన్నటువంటి విశ్వాసం ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యందు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా వాటన్నిటినీ జయిస్తాం కదా. కాబట్టి ఉన్నటువంటి మన చుట్టూ ఉన్నటువంటి 3 రకాల శత్రువులు మనం ఈరోజు గ్రహించాం. ఒకటి ప్రేతలు, రెండోది భూమిలో ఉన్నటువంటి సమస్త సూర్యులు, మూడోది జనముల రాజులు. వీరందరిని జయించాలంటే మూలము ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించడము. వీటిని మాకు అవసరం లేదులే, మేము జయించలేములే అనుకుంటే యేసు ప్రభు వారిని నమ్ముకోవద్దు. మీరు విజయం పొంది జీవించాలి, ఈ లోకంలో విజయంగా జయం పొందాలి, యుద్ధంలో జయం పొందాలి అనుకుంటే తప్పనిసరిగా యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించి వాక్యానుసారంగా మనం జీవిస్తే చాలు. మనకి ఎలాంటి కష్టాలు, ఎలాంటి బాధలు ఉండదు. సాతానది నువ్వు ఎలా పడిపోయినావని ఈ కూడా ఏం చేసి నీ ఎగతాళి చేస్తాను. సాతాను పడిపోతే శరీరాశ, నేత్రాశ, జీవపడం ఇవన్నీ కూడా ఎగతాళి చేసింది. కాబట్టి మనము నేర్చుకుందాం ఏంటంటే మరి ఆత్మానుసారంగా జీవించడం, యేసుప్రభువు వారిని నమ్ముకొని ఆ విధంగా ఆత్మానుసారంగా మనం జీవించి ముందుకి కొనసాగుదాం. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ దేవాతి దేవ, రాజులకు రాజా, సర్వాధికారి
నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా మా ప్రభువానికి స్తోత్రం. చెప్పండి, వాక్యమును దీవించండి. అనేక హృదయాల్లో నా ప్రభు నీ వాక్యం ఫలించినట్లుగా, వాక్యానుసారంగా జీవించినట్టుగా నడిపించండి. ఆత్మానుసారంగా ఫలాభివృద్ధి పొందినట్లు జీవింపజేయమని ప్రార్థన చేస్తూ, త్వరలో రాన యేసుక్రీస్తు నామములో మా కుటుంబాలను దీవించండి. ప్రతి ఒక్క రక్షణ పొందినట్లు కృపానుగ్రహించమని ప్రార్థన చేస్తూ, త్వరలో రాన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడివేడుకుంటున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. ఇక దేవునికి స్తోత్రం. ఈ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు నామములో వందనాలు.